అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాస్తవాన్ని మీరు ఎలా ఫీల్ అవుతుంది? మాకు మంచి పనే జరిగింది. మాకు డెవలప్మెంట్ అవుద్ది, అన్నీ ఉంటాయి. ఇల్లు లేకుండా సొంత ఇల్లు అని ఇప్పుడు ఉంది. సొంత ఇల్లు లేకపోతే ఏం చేస్తాం? అది సరే, ఇప్పుడు అక్కడ అమరావతి రాజధాని అవడం వల్ల మన విశాఖపట్నం కానీ, కర్నూలు, తిరుపతి ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అన్నిటికీ ఉందండి. మేము వైజాగ్ ఎక్కువ ఉందండి. అది సరే, ఇప్పుడు వైజాగ్ చూసినట్లయితే అనేక రకాల వస్తుంది కదండి. 78 వస్తుంది గూగుల్. అలాంటి కంపెనీలు వస్తే పిల్లలు బాగుపడతారు. సొంత ఇల్లు, సొంత ఉద్యోగం, ఎక్కడికి వెళ్ళి బతికి కంటే ఇక్కడ బతుకుతాం. అది అక్కడ 100 ఇచ్చినంత ఇక్కడ 10 రూపాయలు ఇచ్చిన చాలు. సరే, ఇప్పుడు మరి అసలు రాజధాని అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి అంటాడు. దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. సొంత ఇల్లు అవసరం ఉన్నోళ్ళకి అవసరం లేదు. అది సొంత ఇల్లు అందరికీ అవసరం ఉండదు. ఇది అద్దీంట్లోనే అన్నాలని ఉందామని. అది సరే, మరి గతంలో 3 రాజధానులు, ఇప్పుడు రాజధాని అవసరం లేదు అంటే అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఏంటంటే బాగా కమ్మగడతారండి అందరూ. ఏ విధంగా అంటే శుభ్రంగా లేదు అని గడుకోరు. ఇల్లు అంతా ఎవడో నమ్ముతాడు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అందరూ శుభ్రంగా అల్లరి లేకుండా శుభ్రం పోతారు. అది ఇప్పుడు మన విశాఖపట్నం కూడా అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. భోగాపురం వచ్చింది, అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ అనేది కూడా శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పని చేస్తున్నారని ఒక టోటల్ అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ప్రజలకి అందరికీ బాగుంది. ఏదో తినడానికి ఉంది, శుభ్రంగా వెళ్తాను. టెన్షన్ లేదు. ఈ రోజు ఎక్కడ రేపు అక్కడ లేదు. సార్, మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అధికారంలో కోసం, మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందంట. అది అని చెప్పుకోలేమని ప్రజలు ఇష్టం. అది ఈ జనాలు ఏమిటంటే ఎవడు మంది ఇస్తే ఓడిగా ఇది ఇస్తే ఆడకాశం అన్నట్టు మాట్లాడతారు. లాస్ట్కి వెళ్ళేవాడికి ఎలాగంటారు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా బాగుంది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్య పట్టణం, దాన్నే రాజధాని అంటారు. ఆ రాజధాని కూడా ప్రజల యొక్క అవసరాలు తీర్చుకోవడానికి. కానీ రాజధాని అనేది ముఖ్య పట్టణం. ఒక యజమానికి ఇల్లుంటే డే అండ్ నైట్ పనిచేసి అక్కడికి రావాల్సింది. అలానే ఈ పరిపాలనా సౌలభ్యం గురించి రాజధానిని ఏర్పాటు చేయటం ఎప్పుడు 2014లో బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు రాజధానిని అమరావతి దగ్గర అని చెప్పి నెలకొల్పి 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయడం జరిగింది. రెండోసారి వేరే ప్రభుత్వం రావటం వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే పాలనలు ఉన్నాయో కానీ ప్రజలను మాత్రం ఆ ప్రభుత్వం డిస్టర్బెన్స్ చేసింది. ప్రజలకు అందరికి తెలిసిన విషయం. అలా అని చెప్పేసి 3 రాజధానులు అంటారు కానీ ఎక్కడ ఒక స్టోన్ వేసినటువంటి దాఖలా లేదు. అదే ప్రభుత్వం మరలా తిరిగి వచ్చిన తర్వాత నేడు చట్టబద్ధత కల్పించారు. మనం అనుకుంటే రాజధాని కాదు అన్నారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి లోకసభ, రాజ్యసభ సభ్యుల చేత చట్టాన్ని తయారు చేసి నిన్న బిల్లుని ఆమోదించడం ఒక శుభదాయకమే. ఎందుకంటే 42,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఇవాళ ఆ రోజు మేము ఇచ్చి రాజధానిగా ఏర్పడితే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, ముందు తరాల భవిష్యత్తు కూడా బాగుంటది అనుకున్నారు. కానీ కొంత డిస్టర్బెన్స్ కావటం వల్ల ఆ రైతుల యొక్క గోస చెప్పలేనిది. ఎక్కడికి రైతులు, మహిళలు అందరూ పాదయాత్రలు చేశారు. అమరావతి టు దేవాలయం అనే ప్రోగ్రాం కూడా కొన్ని చేశారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనలుగా ప్రజల దృష్టికి ఉంచి కలబడి నిలబడి ప్రయాణాలు చేసి మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టబద్ధత చేయడం చాలా సంతోషకరం. బాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి శుభదాయకమే. ఎందుకంటే రైతులు భూములు ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వాలి. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు మంచిదే వస్తుంది అంటున్నారు. దాంతో పాటుగా ఇవాళ ప్రతిది కూడా కమర్షియల్ గా బిజినెస్లు పెరిగాయి. వాళ్ళని ఎవరైతే రైతు వారి కుటుంబాల నుంచి ఇవాళ ఆ భూమి వాళ్ళ చేతుల నుంచి బయటకు పోయింది కాబట్టి వాళ్ళని ఒక వ్యాపారస్తులుగా, ఒక విద్యావేత్తలుగా వాళ్ళ భవిష్యత్తుకు భరోసా వచ్చేటట్టుగా కల్పించాలని కోరుతున్నాం. ఆ రోజు ఎక్కడ 3 రాజధానులు అన్నాడో ఈ రోజు మావిగా అంట. ఆ పేరు మాకు కూడా వినటానికి మరి ఏ భాషలో ఉందో ఏ లాంగ్వేజ్ లో తెలియదు. అదంతా చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి కేవలం నేను ఈ రోజు ఆ మాట మాట్లాడినని చెప్పడం తప్ప ఆయన నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఉంటే ఆ 3 రోజులు ఎక్కడో దగ్గర చేయాలి కదా. మళ్ళీ కొత్తగా విజయవాడ లేదా మావిగాం అంటే మా పక్క వచ్చినట్టే కదా. నువ్వు కూడా నీకు ప్రజల్లో ముఖం చూపించుకోలేకనే ఈ విధంగా నువ్వు అటుపక్క ఇటుపక్కని చెప్తున్నావు. ఒకటండి, పూర్తిగా తెలియాలి, లేకపోతే అసలు తెలియకుండా ఉండాలి. ఎవరో తండ్రి చాటును వచ్చి వ్యాపారవేత్తగా వచ్చి అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన గతం. ఆయన ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి తన కొడుకుగా రాజకీయాలకు రంగప్రవేశం చేసినటువంటి వ్యక్తి తప్ప ఆయన ఏం పెద్ద రాజకీయ నాయకుడు ఏం కాదు. స్వతహాగా ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి దాకా గెలిచిన గంట కాదన్న. ఇది వాస్తవం ముమ్మాటిగా. ఆ రోజు అమరావతి రాజధాని కాదన్నప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. 12 ఎకరాలలో భూమి గట్ట తీసుకొని నేను ఇది చేశానని చెప్పాడు. అందరికి అక్కడ నివాసం ఉన్నా ఇదే రాజధాని అన్నారు. కేవలం రాజకీయం గురించి మాట్లాడేది తప్ప అది పరిపాలనకు గాని, వ్యక్తిగత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు గాని అది అవసరం అయ్యేటి కావు అనేది నేను అనుకుంటున్నాను. పులివెందుల ఎమ్మెల్యే గారు మావిగన్ అని నిన్న ఒక పేరు కొత్తగా పెట్టారు. మరి అది ఏంటి అసలు? ఆయన మరి 40% ఓట్లకు ఒక ప్రతినిధిగా, పార్టీకి ప్రతినిధిగా ఉన్నాడు. ఆ పార్టీకి నాయకుడు. ఇంకొక
5-6% ఓట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా ఒకసారి తప్పు మాట్లాడితే రెండోసారి సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. కానీ మరి వారు 3 రాజధానులు అన్న మాట కట్టుబడుకోకుండా ఎక్కడా వాళ్ళకి సీట్లు ఇచ్చినప్పుడైనా ప్రజాభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉందని మార్చుకోకుండా ఇవాళ ఈ రకంగా మాట్లాడతాం. మరి ఆయన గారికి ఇచ్చే సలహాదారులు ఎలా ఇస్తున్నారు మరి ఆయన తెలుసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఆయనకి 40% ఓట్లు మరి 30%, 20% దిగి వచ్చే అవకాశం ఉంది. మరి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ ప్రతినిధులు మరి వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు, బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు, మన ప్రజల భవిష్యత్తును నాశనం చేసే విధంగా మాట్లాడుతుంటే ఒక విద్యార్థుల భవిష్యత్తు కానీ ఒక రైతుల భవిష్యత్తు కానీ ఇవాళ పోలవరం పరిగెత్తిస్తున్నారు. మరి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, అనకాపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకి మనం మద్దతు నిలవపంగా ఎదురు తిరుగుతాం ఎంతవరకు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆనాడు రాజకీయ కురువృద్ధుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా చేసిన ఆయన మరి ఆయాల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గాను అమరావతి ప్రాంతంలో ఉండి ఏం మాట్లాడారు? జగన్ గారు ఏడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతిని మేము ఇంకా బాగు చేస్తాం. ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడతాం కదమ్మా. అప్పుడు పొరపాటు జరిగింది. నేను 3 రాజధానులు కాదు, ఇలా ఒకటే రాజధాని కట్టుబడి ఉన్నాను, నేనే ఏడా ఇల్లు కట్టుకున్నాను, మనం అందరం ఒకటిగా ఉండాం. ఒక్కరోజు ఒక వేదిక మీద ఒక క్షమాపణ చెప్పి నువ్వు ఉంటే మళ్ళీ నువ్వు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. పాస్ అయినందుకు నేను రేపు మారుస్తానంటున్నావు, నువ్వు మారిస్తే ఒకవేళ ఓట్లు నీకు మెజారిటీ వచ్చి ఆంధ్ర అసెంబ్లీలో మారుతావు. అక్కడ మార్చాలంటే నీకు ఆయన అన్ని పార్టీలు ఆడ స్వాగతించినాయి. నువ్వు కూడా అమరావతి రాజధాని 2015లో స్వాగతించి మాట్లాడావు. మరి లేకపోతే అంత 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పకోకుండా నేను లాఠీ ఎరక్కోకుండా 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారంటే బాబు గారిని నమ్మిలా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఒకటే మాట మాట్లాడారు, దీనికి ఎదురుండదనే దానికి ఇచ్చారు. కానీ మరి నువ్వు ఇలా మార్చుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తే నువ్వు అవాజ్ పాలవుతున్నావని, నువ్వు బుద్ధి మారాలని మేము గుంటూరు జిల్లా వాసులుగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చాలా సంతోషంగా ఉంది. మరి చట్టసభల్లో మొన్న బిల్లు పాస్ అయినందుకు మరి రాష్ట్ర రాజధాని మరి 2019 to 24 చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే తుగ్లక్ పాలనలో ఏం చేశాడో ఏంటనేది మరి తెలియలేదు. ఈ రాష్ట్రానికి రాజధాని చేసి మా పిల్లలకు కానీ మా భవిష్యత్ తరాలకు కానీ ఏకైక రాజధాని అమరావతి అని నిర్ణయించారు. మరి ఆయనకి తెలుసో తెలియదు, మరి ఆయన సొంత ఇల్లు ఉందో లేదో, మరి రాష్ట్రానికి రాజధాని లేకుండా మరి ఆయన ఎక్కడ మరి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడా, మరి ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన మరి అంతే. ఎందుకంటే మరి కడప ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన తెలియలేదు, ఈ మధ్యన వెళ్ళలేదు అసెంబ్లీకి కూడా 11 సీట్లు వచ్చిన తర్వాత మరి మైండ్ ఖరాబ్ అయిపోయినా వెళ్ళలేదు. మరి అందుకే రాజధాని కూడా లేదనుకుంటున్నాడు ఆయన. రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. రాజధాని ఏకైక రాజధాని అమరావతి బిల్లు పాస్ అయినట్టు అన్ని పార్టీలు రాజధాని ఓకే అంటే వైసీపీ మాత్రం ఓకే చెప్పడంపై మీరేమంటారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేకే మరి జగన్ వైసీపీ పార్టీ ఎంపీలు మరి ఆయన తుగ్లక్ పాలన, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందకూడదు, పిల్లలు అభివృద్ధి అవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి అవ్వకూడదు, మరి మనకు వచ్చే కంపెనీలు కూడా రాకూడదు. ఆయన అందుగురించే మరి రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని మరి ఇష్టం లేక ఇప్పటికే మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి రాజధాని గురించి 2014 నువ్వే కదా ఒప్పించుకోను మాకు రాజధానికి ఓకేనే, ఇప్పుడు మళ్ళీ ఎందుకే తుగ్లక్ పాలన, నీ వల్ల అవ్వదయ్యా, ఏది అవ్వదయ్యా. మరి మాదిగానే ఉంటాడు, ఒంగోలు గుంటూరు ఎందుకంటే ఒంగోలు పడతాడు, అన్ని రాజధానులు ఆయనే చెప్తాడండి. జగన్మోహన్ రెడ్డి అన్ని రాజధానులు పేర్లు కలుపుతాడు, ఒంగోమని మాగానని. మరి ఆయనకి ఏం తెలుసు రాజధాని గురించి? మరి అసెంబ్లీలో మాట్లాడేది మరి ఎక్కడ మాట్లాడుతున్నాడు? రాజధాని అమరావతిలో మాట్లాడుతున్నాడుగా. మరి ఆయనకి కొద్ది దేవుడు కళ్ళు చేపించాలని, మరి లోకజ్ఞానం తెలియాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు 5 కోట్ల భవిష్యత్తు తెలియపడదు. మరి ఏమి మరి ప్రతిపక్షం అంటే ఎలగలేదు. ఎమ్మెల్యేలు ఏం చేయను, 2 లక్షలు మంది మీ నియోజకవర్గంలో ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది మీకు ఓట్లేసి ఉంటారు, వాళ్ళకైనా కొద్దిగా నువ్వు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇదని.